బంగారాన్ని ఏమంటారు? పవిత్రత అని అంటారు. ఆ. అంటే భూమి మీద అత్యంత పవిత్రమైన పదార్థం బంగారం. ఉమ్. అందుకని చిన్నప్పుడు, ఇప్పుడంటే బుద్ధి జ్ఞానాలు లేక సంవత్సరం కూడా కాకముందే తిరుమల అని చెప్పి అటరీతని చెప్పి చెవులు కుట్టించేటాలు, గుండె చేయించాలి, దరిద్ర పనులని చేస్తున్నారు. కానండి దానికి 3వ సంవత్సరం చెప్పబడి ఉంది, తృతీయ వత్సరే అని చెప్పి. ఆ 3వ సంవత్సరంలో ఆడపిల్లకి ముక్కు కుట్టించడాలు, చెవులు కుట్టించడాలు చేస్తూ ఉంటారు. ముక్కు కూడా 3వ సంవత్సరం ఎందుకు కుట్టిస్తారు అంటే ఉమ్. ఒంటికి బంగారం తగలటం వల్ల దోషాలు పోతాయి. ఓకే. దాదాపుగా దోషం అంటదు. ఉమ్. దోషం మనిషికి బంగారం చేతికుంది అంటే, ఒంటికి బంగారం తగులుతుంది అంటే దాదాపుగా దోషం అంటదు. అంతగా ఎప్పటికప్పుడు అది శుద్ధి చేస్తూ ఉంటుంది మనిషిని. స్వర్ణం పవిత్రమమలం స్వర్ణం పాప ప్రణాశనం అంటే, స్వర్ణం అనేటువంటిది మాట అనుకుంటేనే పుణ్యం. అది మన శరీరానికి ఏదో ఒక రకంగా శరీరం మీద మనకు తగులుతుంది అంటే అన్ని రకాల పాపాలు నాశనం అయిపోతాయి. అంటే మనకు పాపం ఎప్పటికీ దాదాపుగా తగలదు, అటువంటి స్థితి వస్తుంది. అటువంటి బంగారంతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే రజన్, బంగారం రజన్ వస్తుంది. ఆ రజన్తో స్వామివారికి మొత్తం అభిషేకం చేసి ఆయన నింపేస్తే ఇంకెంత పవిత్రత వస్తుంది అంటే, స్ఫటిక శివలింగం స్వచ్ఛత కలిగినటువంటిది, అంటే తెల్లగా ఉంటుంది. ఆ లోపల ఇటు చూస్తే నిర్మల స్ఫటికంలో మీరు కనిపిస్తారు. అంటే అక్షరాలు ఉంటే చూస్తే అక్షరాలు చక్కగా, అంత పెద్ద స్ఫటికంలో కూడా అక్షరాలు కనిపిస్తాయి. అది నిర్మల స్ఫటికం, శుద్ధ స్ఫటికం. ఈ శుద్ధ స్ఫటికం అనేటువంటిది ఆ లోపల మొత్తం కూడా కైలాస పర్వతంలాగా అట్లా 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 తెరతెరలు వచ్చి ఉంటుంది, తెరలు తెరలుగా. ఈ స్ఫటికం ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్ళలో నుంచి వస్తుంది, రాయి కదమ్మా అది. స్ఫటికం అనేటువంటిది నీరు. ఒక చుక్క 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 నీరు పడి పడి పడి, ఒకే దాని మీద నీరు పడి 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 అది గడ్డి కట్టేస్తుంది. ఆ -డిగ్రీస్ ఉంటాయి మనకు. మామూలుగా ఫ్రిడ్జ్లో పెడితే, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఒక రకమైనటువంటి ఐస్ తయారవుతుంది. అంతకు మించిన ఇంకా మైనస్లో పెడితే గడ్డగట్టేస్తుంటుంది. ఆ అంతకు మించిన దాంట్లో గడ్డగట్టేస్తుంది స్టోన్. అది ఆ నీళ్ళే రాయిలాగా అయిపోతుంది, ఇక ఎప్పటికీ కరగదు. అందులో నుంచి తీస్తారు స్ఫటికం. ఆ శుద్ధ స్ఫటికము, నిర్మల స్ఫటికం 2 విధానాల్లో